ఈరోజు ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు, అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్ల వ్యయం కానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.